హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ హెయిర్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే మీకు మిస్ కాకుండా చూడండి. అందరికీ యూజ్ అయ్యే యూజ్ఫుల్ హెయిర్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన హెయిర్కి సంబంధించిన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా. ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది న్యాచురల్గా నేను ఇంట్లో తయారు చేయించుకున్నటువంటి కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనెతో మన హెయిర్కి చక్కగా పనిచేస్తుంది. ఇది ఎలా అని చూపిస్తున్నాను చూడండి. ఇందులో జుట్టు రాలడాన్ని తగ్గించే మందార పువ్వు అండి. మందార పువ్వు, మందారాకులు మన జుట్టుకి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 7 లేదా 8 మందార పువ్వుల్ని ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. 1 కప్పు కొబ్బరి నూనెని వేడి చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రులు తలకు రాసుకొని మరునాడు తలస్నానం చేయాలండి. వారానికి ఇలా 2 సార్లు చేస్తూ ఉంటే మన జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి. ఇలా ముందుగా నేను ఇలా కొబ్బరి నూనెని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా మా గార్డెన్లో ఉన్నటువంటి ఒంటిరెక్క మందారం అండి, రెడ్ కలర్లో ఉంటుంది. ఇలా మీకు పోస్ట్ వీడియో క్లిప్పింగ్లో చూపించా కదండి. ఇలా ఆకులు కోసేటప్పుడు కూడా ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. ఇంట్లోనే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఈ విధంగా నేను ఒంటిరెక్క మందార పువ్వులను కూడా ఒక 3 తీసుకుని అందులో వేసేసుకుని, వడిలిపోయినా పర్లేదండి. మనకి ఫ్రెష్గా ఫ్లవర్స్ మనకి ఫ్రెష్గా ఉన్నా పర్లేదు, వడిలిపోయిన పువ్వులైనా పర్లేదండి. ఒక 3 తీసుకున్నాను ఫ్లవర్స్. కరివేపాకు కూడా ఒక గుప్పుడు తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరిపెట్టుకున్నానండి. ఇలా మందార ఆకు, అలానే కరివేపాకు ఒక గుప్పుడు, అలానే యాలకులను కూడా ఒక 2 తీసుకుని ఇందులో వేసేసుకున్నానండి. యాలకులు కూడా మనకి హెయిర్కి చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. యాలకుల్ని మన జుట్టు దృఢంగా, మన ఎంట్రుకల్ని బలంగా చేసే అద్భుతమైన యాలకులండి. యాలకులు కూడా మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి. ఇలా ఇందులో మనం ముందుగా మందార ఆకుల్ని, అలానే కరివేపాకుని, యాలకుల్ని ఇలా వేసేసుకొని ఈ 3 కూడా ఈ కొబ్బరి నూనెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా కొబ్బరి నూనె ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకొని ఇలా ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకుని ఈ కొబ్బరి నూనె గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టే రోజు కూడా చక్కగా మన హెయిర్స్కి ఈ కొబ్బరి నూనెని అప్లై చేసామనుకోండి, మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఊడిన ఎంట్రుకలు కూడా చక్కగా బలంగా మళ్ళీ కొత్త ఎంట్రుకలు కూడా వస్తాయండి. ఇలా ఊడిపోకుండా కూడా ఉంటాయి ఎంట్రుకలు, ఇలా దృఢంగా చక్కగా పెరుగుతాయండి. ఈ కొబ్బరి నూనెలో యాలకులు కూడా యాడ్ చేసాం కాబట్టి యాలకులు కూడా మన జుట్టు వేగంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. రోజు రాత్రి నిద్రకు ముందు ఒక యాలకులను తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటి తాగితే మనకి హెయిర్ కూడా చాలా చక్కగా పెరుగుతాయండి. జుట్టు కూడా వేగంగా పెరుగుతుంది. యాలకులు కూడా మన హెయిర్కి చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చక్కగా హెయిర్ టిప్స్ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. ఇలాగా కొబ్బరి నూనె అయితే మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు హెయిర్స్కి అప్లై చేసుకోవచ్చు. మన కొబ్బరి నూనెలో వచ్చినటువంటి ఇలా ఆకులు, పువ్వులు, ఇలా కరివేపాకు వేసాం కదండి, ఆ ఆకులను కూడా మనం పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా వైట్ హెయిర్ ఉన్న చోటల్లా ఇలా ఈ మిశ్రమాన్ని మన హెయిర్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే మనం ఇలాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలాగా ఈ మిశ్రమాన్ని మన హెయిర్స్కి అప్లై చేసామనుకోండి, ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారుతుందండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి మన జుట్టు చక్కగా పెరుగుతుందండి, వేగంగా పెరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి చక్కగా మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి.
ఇది పలకాకు అంటారండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా ఈ ఆకు పెరుగుతుందండి. ఈ ఆకుని పలకాకని అంటారు. కొన్ని ఏరియాస్లో అయితే బెల్లపాకులని ఇలా పిలుస్తూ ఉంటారండి. ఈ ఆకుని మీ ఏరియాస్లో ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది పలకాకుని ఈ విధంగా నేను ఆకు వరకు తీసుకుంటున్నానండి. కాడలు అయితే అవసరం లేదండి. మన హెయిర్స్కి చాలా బాగా పనిచేస్తాయండి. ఈ ఆకు పేరు పలకాకు అంటారు. ఇలా ఈ ఆకు అంతా కూడా నేను ఆకును వరకు తీసుకుంటున్నానండి. కాడలు అయితే అవసరం లేదు. ఇలా ఎల్లో కలర్లో పూలు అయితే పూస్తూ ఉంటాయండి. దీన్ని మీ ఏరియాస్లో ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ ఆకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వేసుకొని గిన్నెలో దోరగా ఈ ఆకుని వేయించుకోవాలండి. బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన చేతితో నలిపితే ఇలాగ మన పౌడర్ అయ్యేంత వరకు కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఇలాగ కళాయి పెట్టేసుకొని దానిలో ఒక గుప్పుడు ఆవాలు తీసుకోవాలండి. ఇవి కూడా చిటపట్లాడుతూ డ్రై అయ్యేంత వరకు బాగా బ్లాక్లో అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకును కూడా తీసుకుంటున్నానండి. ఇలా కరివేపాకును కూడా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఇలా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలండి. కరివేపాకును కూడా మనం చేతితో పట్టుకుంటే అది పొడి పొడిలాడుతూ పౌడర్ అయిపోయేటట్లుగా ఇలాగ వేయించేసుకోవాలి. బాగా డ్రై అయిపోవాలండి. ఇలాగా ముందుగా ఆవాలు అయితే ఒక గుప్పుడు పక్కన పెట్టుకున్నాము. అలానే పలకాకును కూడా మనం ఇలాగ డ్రై అయ్యేంత వరకు వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులో కరివేపాకు కూడా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ని చిన్నది తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ ముందుగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి పలకాకు అలానే ఆవాలు కరివేపాకుని ఈ మూడు కలిపేసి మిక్సీ జార్లో వేసి మిక్సీలో పట్టేసుకోవాలని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చక్కగా మనం కొబ్బరి నూనె కొంచెం వేసేసుకొని మనం ఇంట్లో అయితే అలోవేరాని పెంచుకుంటూ ఉంటాం కదండి. అందరి ఇళ్ళలోనే ఉంటుంది. అలోవెరా జెల్ ఉంటే వేసుకోవచ్చండి ఈ మిశ్రమంలో. లేదంటే మన ఇంట్లో పెంచుకున్నటువంటి అలోవెరాని సగం కట్ చేసేసుకొని అలోవెరా జెల్ లాగా దీన్ని కొంచెం కలబంద గుజ్జును కూడా కలిపేసి ఈ మిశ్రమంలో కొంచెం కొబ్బరి నూనె వేసేసుకొని బాగా మనం మెత్తగా ఈ పౌడర్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసి చక్కగా కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకొని కొంచెం అలోవెరా అంటే గుజ్జును కూడా ఇందులో కలుపుకొని అలోవెరా జెల్ ఉంటే వేసుకోవచ్చండి. లేదంటే ఇలా అలోవెరా గుజ్జును కూడా అందులో ఒక స్పూన్ వరకు కలిపేసుకొని కొంచెంగా కొబ్బరి నూనె వేసుకొని మనం ఇలాగా ఒక మిశ్రమంలాగా తిక్కులాగా కలుపుకోవాలి. ఇది చక్కగా మన హెయిర్స్కి చాలా బలంగా మనకి పెరుగుతుందండి. అందులోనే మనం చక్కగా హెయిర్స్ని వైట్ హెయిర్ కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే మనం న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు నేను లైవ్లోనే చేసి చూపిస్తున్నానండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. మనం షాపుల్లో కొనుక్కున్న అన్నీ కూడా కెమికల్స్ వేసి మనకి అమ్ముతూ ఉంటారు. కానీ ఇలా మనం న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. న్యాచురల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలాగ ఒక గిన్నెలో అయితే ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటూ ఇలాగ థిక్గా ఈ కలర్ని ఇలా కలుపుకోవాలండి. మనకి వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, చక్కగా మనం ఒక 1 అవర్ ముందే ఇలా వైట్ హెయిర్కి మొత్తం కూడా ఇలా ఈ కలర్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మన హెయిర్స్ చక్కగా మెరిసిపోతాయండి. ఇలా ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా మనం ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు, ఇప్పుడు మీకు నేను చేతిలో రాసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఆవాలు కూడా వేసాం కాబట్టి ఆవ నూనె కూడా మన హెయిర్కి చాలా మంచిదండి. ఇలా మనం పట్టుకుంటేనే ఆవు నూనె జిడ్డుగా ఉంటుంది కదండి. హెయిర్ కలర్ కూడా త్వరగా పోదండి. ఇంట్లోనే న్యాచురల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మన హెయిర్స్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మనకి కెమికల్స్ లేదు కాబట్టి చాలా మంచిగా దీన్ని మనం వాడుకోవచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చూసారా, ఇప్పుడు మీకు వేళ్ళతో నేను రాసి చూపిస్తున్నాను. ఇలాగా వైట్ హెయిర్స్ ఉన్న కడల్లా ఇలా మనం కొంచెంగా అప్లై చేసేసామనుకోండి, చక్కగా మన వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్గా మారిపోతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చక్కగా మీరు ఈ రెమెడీని
మీరు ట్రై చేయొచ్చండి. సో మీకు వీడియోలోనే నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమెడీని ఇలా ట్రై చేయొచ్చు. సో చూసారా, ఇప్పుడు మీకు నేను ఇలాగ పాయలు పాయలుగా తీసుకుని రాసుకుని చూపిస్తున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నాకైతే వైట్ హెయిర్స్ లేవు, మీకు డౌట్ క్లియర్ చేయాలని నేను చూపిస్తున్నాను. అంటే కొన్ని వీడియోల్లో మీరు నమ్మరు కదండి, నేను అందుకనే మీకు ప్రత్యక్షంగా లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలాగా ఈ హెయిర్స్కి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, మన వైట్ హెయిర్స్ అంతా కూడా బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇంట్లోనే ట్రై చేయొచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. హెయిర్కి సంబంధించిన ఇంకో టిప్పు కూడా షేర్ చేస్తున్నానండి. న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు. మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇలా అలోవెరా గుజ్జును మొత్తం తీసుకోవాలండి. ఇలా అలోవెరా జెల్ మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని ఇలా మన హెయిర్స్కి అన్నిటికి కూడా పాయలుగా తీసుకుంటూ ఇలాగా ఈ లిక్విడ్ని మన హెయిర్స్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా తలస్నానం చేసామనుకోండి, మన జుట్టు చక్కగా మెరిసిపోతుంది. అలోవెరా మన హెయిర్స్కి చాలా దృఢంగా బలంగా పెరగడానికి సహాయపడుతుందండి. ఇలా మనకి దురదుంట మంటున్న చక్కగా మనకి హెయిర్స్లో ఉన్నటువంటి చుండ్రున్న కూడా పోతుందండి. బాగా దురద అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి చికచికాగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చక్కగా అలోవెరా గుజ్జును ఇలా హెయిర్స్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగా చక్కగా మనం తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్కి చక్కగా చాలా దృఢంగా బలంగా పెరుగుతాయండి. అలానే వైట్ హెయిర్స్ కూడా రాకుండా అలోవెరా కాపాడుతుందండి. ఇలా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇలా మనం 1 వీక్ ఒకసారి ఈ విధంగా చక్కగా ఈ జుట్టుకి అలోవెరా గుజ్జును అప్లై చేసేసి తర్వాత తలస్నానం చేస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అలానే మనం అన్నం వండుకునేటప్పుడు అన్నంపై ఉన్నటువంటి గంజి ఉంటాయి కదండి, పొంగుతూ ఉంటుంది. అలాంటి గంజిని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఈ గంజిల్లో ఏ షాంపూ అయితే మీరు యూజ్ చేసుకుంటున్నారో ఆ షాంపూను ఇలాగా గంజిలో వేసేసి ఇలా ఈ వాటర్తో తలస్నానం చేసామనుకోండి, మన హెయిర్స్ చక్కగా బలంగా దృఢంగా పెరుగుతాయి. చక్కగా మనకి ఇలా గంజి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన హెయిర్స్కి. ఇలా ఈ వాటర్తో చక్కగా మనం తలస్నానం చేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారా, ఈ వాటర్ పెట్టి మనం తలస్నానం చేసామనుకోండి, మనకి ఊడిపోయిన ఇటువంటి ఎంటుకలు కూడా చక్కగా మనకి కొత్తవి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం వేసుకోవాలండి. అలానే దీనిలో కొంచెం షాంపూ కూడా యూజ్ చేసుకోవాలి. దీనిలో ఫెయిర్ అండ్ లవ్లీ షాంపూ కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని మన ఫేస్కి ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు ఫేస్కి కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసి ఇలాగా కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి ఫేస్ని, తర్వాత ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి తర్వాత ఒక 1 అవర్ పాటు అలా ఉండిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు కొబ్బరి నూనెని కొంచెం ఫేస్కి అప్లై చేయాలండి. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన ఒక 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ఇలాగా మీకు ఫ్రాడ్ ఏమీ నేను చూపించట్లేదని నిజంగా చెప్తున్నాను. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు న్యాచురల్గా ఇంట్లోనే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఈ రెమెడీని ఇలా ప్రిపేర్ చేసుకుని మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. మనం ఫంక్షన్కి వెళ్ళాలి, అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. లెమన్ ఒక హాఫ్ తీసుకొని దీనిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసి కొంచెం షాంపూ కూడా వేసుకొని ఇలా మోచేతుల దగ్గర నల్లగా బ్లాక్ సర్కిల్లో మనకి మచ్చలు పడుతూ ఉంటాయి కదండి,
అలా మనం ఎంత రుద్దినా కూడా సోప్ పెట్టి అది పోదు. ఇలా మోచేతుల దగ్గర మెడ కింద నల్లగా ఉంటూ ఉంటుంది కదండి, అక్కడ అలాంటి బాగున్న చక్కగా ఈ విధంగా నిమ్మబద్ద పెట్టి కొంచెం షాంపూ అలానే బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా అప్లై చేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచి తర్వాత మనం ఇలాగా కడిగేసుకున్నాం అనుకోండి, నలుపు మచ్చలు పోతాయి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.